హైదరాబాద్ గచ్చిబౌలిలోని సందిల్ టవర్స్లో గీతం డెవలపర్ సంస్థ నూతన కార్యాలయాన్ని ప్రముఖ హాస్యనటుడు డాక్టర్ బ్రహ్మానందం ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గోల్డెన్ కౌంటీ ప్రాజెక్టు బ్రోచర్ను ఆయన ఆవిష్కరించారు. తక్కువ ధరలో నాణ్యమైన విల్లాలను అందిస్తున్న గీతం డెవలపర్స్ ఎండి కావలి పవన్ కుమార్ యాదవ్ను బ్రహ్మానందం ప్రత్యేకంగా అభినందించారు. కొల్లూరులో 25 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును తాను స్వయంగా సందర్శించానని, ఇది అద్భుతమైన ప్రాజెక్ట్ అని కొనియాడారు. గత 15 ఏళ్లలో 20కి పైగా ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసిన ఈ సంస్థ నమ్మకానికి నిలువుటద్దమని, పెట్టుబడిదారులకు ఇది మంచి అవకాశమని బ్రహ్మానందం అన్నారు. గీతం డెవలపర్స్ కార్యాలయాన్ని ప్రారంభం చేస్తూ వాళ్ళ బ్రోచర్ని కూడా ఈరోజు విడుదల చేసే సందర్భంగా నన్ను మిత్రుడు పవన్ కుమార్ యాదవ్ నన్ను పిలిచి మీరు కావాలి కదా ఈ చెట్టు చేస్తే చాలా ఆనందంగా ఉంటుంది, డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంతో నా మీద ఉన్నటువంటి గౌరవభావంతో నన్ను ఆహ్వానించాడు. నేను నో అనలేక, నో అని ఎందుకు అనలేకపోయానంటే అతని విషయం వేరు, అతని పద్ధతి, అతని వినయం ఇవన్నీ చూస్తే తప్పకుండా మనం వెళ్ళి ఆ కంపెనీగా కాకుండా మంచి మనసుతో ఆశీర్వదించి అన్ని, ఎందుకంటే నాకంటే వయసులో చాలా చిన్నవాడు కాబట్టి, ఆల్మోస్ట్ నాకు బిడ్డ లాంటి వాడు కాబట్టి ఎన్నో చెప్పలేకపోయాను. తప్పకుండా ఇది విజయవంతం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకోవడమే కాకుండా ఇది ఎంత డెవలప్ అవ్వాలంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దీనికి వెళ్ళి ఉన్నతమైన పరిస్థితిలో మామూలుగా డెవలపర్స్ వాళ్ళు ఉన్నారంటే అందరూ ఎవరి శక్తి కొద్ది వాడు చేస్తూనే ఉంటారు. అందరూ కొంచెం మంచితనం యాడింగ్ ఒకటి కావాలి మనకి. అటువంటి నేచర్ కలిగినటువంటి వ్యక్తిగా మన పవన్ కుమార్ డెఫినెట్గా ఇది బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఒక విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇదో బ్రహ్మానందం వచ్చి ఓపెన్ చేసి ఈ బ్రోచర్ ఓపెన్ చేసి మీరు తప్పకుండా ఇది కొనాలి అని చెప్పాడు కాబట్టి మేము కొంటున్నాము కాకుండా, ఎవరు చెప్పినా ఎంతమంది చెప్పినా మీరు వెళ్ళి ఫిజికల్గా చూసుకుని అన్ని రకాలుగా బాగుంటుంది అనుకుంటేనే మీరు కొనుక్కోండి. డెఫినెట్గా బాగుంటుందని నేను ఎందుకు అనుకున్నానంటే, బ్రోచర్ చూసిన తర్వాత కూల్గా అంటే మనం ఎంత బాగుంది ఇక్కడ ఇలా ఉంటే బాగుంటుంది కదా అనే ఫీలింగ్ నాకు కలిగింది. అది మీ ముందు వచ్చుతున్నారు. అందువల్ల ఇది ఎవరో చెప్పారండి లేకపోతే బ్రహ్మానందం చెప్పాడని కాకుండా మీరు వెళ్ళి చక్కగా దాన్ని పరిశీలించుకుని అతని దగ్గర అతని పద్ధతి, అతను మాట్లాడే విధానం, మనకి నచ్చజెప్పే విధానం చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు అక్కడ కొనుక్కొని లాభపడాలని నేను కోరుకుంటూ మీరు ఇక్కడ సెలవు. ఈరోజు మా ప్రాజెక్టు గీతం డెవలపర్స్ ఆఫీస్ ఓపెనింగ్, అలానే గోల్డెన్ కౌంటీ సైటు బ్రహ్మానందం గారు చేతుల మీద ఓపెన్ కావడం నా పూర్వ జన్మ సుకృతం అవుతుంది. చాలా సంతోషపడుతున్నా. నాకు ఒక పెద్ద మనిషి, ఒక గురువు లాగా ఆ పెద్ద మనిషి చేతుల మీద ఈరోజు ఓపెన్ కావడం నిజంగా చాలా సంతోషకర విషయం. మీ అందరి సహకారంతో ముందుకు వెళ్తాము, సహకారంతో ముందుకు వెళ్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.